హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య వ్లాగ్స్ 2025. ఈరోజు మనం రాగండి చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా బాగా కడిగి శుభ్రం చేసిన చేపల్ని చేపల డేక్షాలో వేసి దాంట్లో 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిబొందు, కొత్తిమీర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఈ 4 వేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మెత్తగా నేను మిక్సీ ముందే పట్టేసుకున్నాను. దాన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత సాల్ట్, ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నాను. సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు, కల్లుప్పు అయినా యాడ్ చేయొచ్చు. కొంతమంది కల్లుప్పు వేస్తే సాల్ట్ ఎంత వేయాలో తెలియదు అనమాట, అంటే అది కొంచెం కల్లుప్పు కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, మీ రిక్వైర్మెంట్ని బట్టి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ నేను కారంని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చేపల పులుసు కాబట్టి మనకి కాస్తంత కారంగానే ఉండాలి, అప్పుడే మనకి నీసువాసన రాకుండా, ముక్క కూడా సప్పగా ఉండకుండా బాగుంటుంది అన్నమాట. నాకు ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్ పట్టింది. కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే 3 సరిపోతుంది, లేదు పర్వాలేదు అనుకుంటే 4 వేసుకోవచ్చు. తర్వాత ఒక 3 గంటలు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఇదేంటంటే ఈ ప్రాసెస్ ముందుగానే మసాలా అంతా మనం వేసేసి తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకునేది అనమాట. అంటే ఆనియన్స్ అవన్నీ వేసి కుక్ అయిన తర్వాత ఫిష్ వేయకుండా ఇలా వేస్తే ఏంటంటే ముక్కకి ఆ కారం, ఉప్పు, ఆ మసాలా అంతా పడుతుంది బాగా. మీకే చేసిన తర్వాత ఆ టేస్ట్ అనేది అర్థమైపోతుంది. ఏ చేపల పులుసు అయినా ఇలా పెట్టుకోవచ్చు మనం, ఇదనే కాదు. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి చేయి పెట్టేసి నీట్గా కలుపుకోండి. గరిటెతో కంటే ఇలా చేత్తో అయితే ఇంకొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఈజీగా కలుస్తుంది. మొత్తాన్ని మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లో, అంటే అవి కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకని ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న గ్లాసు లేదంటే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే మనం చింతపండు గుజ్జు పోస్తాం కాబట్టి వాటర్ అక్కర్లేదు. వాటర్ వేసిన తర్వాత ఇలా షేక్ చేస్తూ కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ ఉడికేదాకా మూత పెట్టి బాగా ఉడికించండి. ఇదిగోండి, ఉడికిన తర్వాత ఆయిల్ అనేది మనకు చూసారా, మనం వేసినప్పుడు ఎంత పచ్చిగా ఉన్నాయో అవన్నీ ఇప్పుడు కుక్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో. ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇది ఈజీ అనమాట. ఇలా చేసేసుకుంటే మనకి చేపల కూర కూడా ఎంత ఈజీగా చేయొచ్చా అన్నంత ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి ఇలా తేలింది కదా, ముందుగానే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాను. లేదు కొంచెం ముందు నానబెట్టుకోలేదు అనుకోండి, హాట్ వాటర్ యాడ్ చేసుకోండి దాంట్లో, అప్పుడు కొంచెం చింతపండు అనేది త్వరగా నానుతుంది. గుజ్జుని మనకి ఒక 2 టైమ్స్ అలాగా పులుపుని చూసి యాడ్ చేసుకోండి, పిండుకొని. అంటే మళ్ళీ ఎక్కువ పులుపు అయిపోకుండా, మనం కారం ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి పులుపు సరిపోతుంది. ఇంకా కొంచెం లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూడండి, మొత్తం వేసిన తర్వాత పడుతుందంటే వేయండి, లేదంటే 3 టైమ్స్ అలా పిండుకున్నప్పుడు సరిపోతుంది. ఈ చింతపండు గుజ్జేసిన తర్వాత కూడా గరిటె పెట్టి కాకుండా బౌల్ని షేక్ చేస్తూనే కలపండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ముక్క అనేది కాస్తంత మగ్గింది కదా. ఇప్పుడు గరిటె పెట్టి తిప్పామనుకోండి ముక్క అనేది కొంచెం బ్రేక్ అయిపోతుంది. అలా బ్రేక్ అయిపోతే బాగోదు కాబట్టి షేక్ చేయండి. షేక్ చేయడం రాకపోతే అలా వదిలేసేయండి, అంతేగాని మళ్ళీ గరిటె పెడితే ఖచ్చితంగా విరిగిపోతుంది. అందుకే మోస్ట్లీ ట్రై చేయండి, లేకపోతే అలాగే ఉంచేసేయండి, కుక్ అయ్యేటప్పుడు కలిసిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, ఆల్రెడీ ఇంతకు ముందు మనం మగ్గించాం కాబట్టి చింతపండు గుజ్జు కొంచెం పచ్చివాసన పోయేదాకా మగ్గిస్తే సరిపోతుంది. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి తేలి మన పులుసు మనకి ఎంతవరకు పులుసు కావాలో, బాగా దగ్గరికి కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచండి. లేదు అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీ లాంటిది కావాలి అంటే, అన్నంలో కలుపుకోవడానికి కావాలనుకుంటే కనుక ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది.
నేను ఒకసారి లాస్ట్లో టేస్ట్ చూసాను, కొంచెం ఉప్పు పడుతుంది, అందుకే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడే ముందు ఉప్పు చూసుకోండి, మళ్ళీ అన్నంలో కలుపుకోవచ్చు అనుకుంటే మాత్రం అంత బాగోదు. అందుకే ఇప్పుడే కొంచెం చూసేసుకొని యాడ్ చేసేసుకోండి. అంతేనండి, మన వేడి వేడి చేపల పులుసు రెడీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీర పైన చల్లుకోండి. వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.